టెక్ ఛానల్. సో ఇది ఏసీ 3 ఫేజ్ మోటార్స్ మీద ఎంసీక్యూ క్వశ్చన్స్ పార్ట్ 3 అండి. స్టార్ట్ చేద్దాం. #53 క్వశ్చన్, విచ్ ఇన్సులేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ కఫింగ్ ఇన్ ఏసీ వైండింగ్? ఏసీ వైండింగ్ చేసేటప్పుడు కఫింగ్స్గా ఏ ఇన్సులేషన్ ఉపయోగిస్తారని అడుగుతున్నారు. సో ఏం ఉపయోగిస్తామంటే ఫ్యాబ్రిక్ బేస్డ్ అడ్హెసివ్ టేప్. సో ఫ్యాబ్రిక్ బేస్డ్ అడ్హెసివ్ టేప్ అంటే ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ టైప్ది, అడ్హెసివ్ అంటే గమ్ ఉంటుందన్నమాట దానికి. సో ఆ టేప్ని అనేది ఉపయోగిస్తాం ఏసీ వైండింగ్ చేసేటప్పుడు కఫింగ్స్ కోసం. మనం ఫ్యాబ్రిక్ బేస్డ్ అడ్హెసివ్ టేప్ అనేది ఉపయోగిస్తాం. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 54th క్వశ్చన్, వాట్ రిఫర్స్ కాయిల్ ఇన్ ఏసీ వైండింగ్? ఏసీ వైండింగ్లో కాయిల్ అంటే ఏంటి అంటున్నారు. కాయిల్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఒక వైర్ని తీసుకొని మనం దాని నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి చుడితే దాన్ని మనం కాయిల్ అంటాం. ఓకేనా? అటువంటి కాయిల్స్ని నెంబర్ ఆఫ్ కనెక్ట్ చేస్తే దాన్ని వైండింగ్ అంటాం. ఓకే, ఇక్కడైతే మనకు అడిగింది ఏసీ వైండింగ్లో కాయిల్ అంటే ఏంటని అడిగారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, నెంబర్ ఆఫ్ టర్న్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటాము? కాయిల్ అంటాము. నెక్స్ట్ 55 క్వశ్చన్, which type of AC winding the number of coil per pole per phase is more than one at different pitches? సో ఏ ఏసీ వైండింగ్లో కాయిల్ పర్ పోల్ పర్ ఫేజ్, ఓకేనా, నెంబర్ ఆఫ్ కాయిల్స్ అనేవి మోర్ దాన్ వన్ అయితే దాన్ని ఏమంటామంటే ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్లాప్డ్ వైండింగ్ అంటాం. ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్లాప్డ్ వైండింగ్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 56th క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేజ్ పర్ పోల్ ఫర్ ఏ 3 phase డబుల్ లేయర్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఫర్ ఏ మోటార్ హ్యావింగ్ 36 slots, 36 కాయిల్ అండ్ 4 poles. సో ఇక్కడ 36 slots ఉన్నాయి, 36 కాయిల్స్ ఉన్నాయి, 4 poles ఉన్నాయి. అయితే ఏమంటున్నారంటే నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేజ్ పర్ పోల్ అంటున్నారు. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేజ్ పర్ పోల్కి ఎన్ని ఉంటాయంటే 36/3 phases by 4. సో టోటల్ కాయిల్స్ ఎన్ని? 3 కాయిల్స్ పర్ ఫేజ్ పర్ పోల్. మీరు కూడా సాల్వ్ చేసి చూడొచ్చు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, 3 కాయిల్స్ పర్ ఫేజ్ పర్ పోల్. నెక్స్ట్ 57th క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రీవైండింగ్ ప్రాసెస్? సో ఇక్కడ పక్కన ఇమేజ్లో ఇచ్చిన రీవైండింగ్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ రీవైండింగ్ ప్రాసెస్ ఏంటంటే హ్యాండ్ వైండింగ్. సో ఇది హ్యాండ్తో చేసే వైండింగ్ అనమాట. అక్కడ ఉన్న ఇమేజ్లో కనపడుతుంది మనకి హ్యాండ్ వైండింగ్ ప్రాసెస్. అది రీవైండింగ్ చేసేది హ్యాండ్ వైండింగ్. నెక్స్ట్ 58th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ స్టార్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ అండ్ రన్ 3 phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్? సో క్వశ్చన్ కరెక్ట్గా వినాలి. 3 phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ రన్ చేయడానికి ఉపయోగించే స్టార్టర్ ఏంటి అంటున్నారు. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ని మనం స్టార్ట్ చేయడానికి ఉపయోగించే స్టార్టర్ రోటార్ రియోస్టాట్ స్టార్టర్. రోటార్ రియోస్టాట్ స్టార్టర్ అనేది ఉపయోగించి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ని మనం స్టార్ట్ చేస్తాం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి రోటార్ సైడ్ కూడా వైండింగ్ అనేది ఉంటుంది. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో రోటార్ సైడ్ కూడా వైండింగ్ అనేది ఉంటుంది. సో దానికి మనం రియోస్టాట్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఇది తక్కువ కరెంట్ తీసుకొని స్టార్ట్ అవుతుంది. అంటే ఇనిషియల్గా లో కరెంట్ తీసుకొని హై స్టార్టింగ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనం రోటార్ స్టార్టర్ అనేది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగిస్తాము 3 phase మోటార్స్లో. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 59th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కాలర్? కాలర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటున్నారు. సో పక్కన ఇమేజ్లో కాలర్ అంటే ఏంటో ఇచ్చాను. ఆ కాలర్ అనేది ఏంటి? ఆ వైండింగ్ని ఆ పోల్కి కనెక్ట్ చేయకుండా మధ్యలో ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆన్సర్ ఏంటంటే ప్రొవైడ్స్ ఇన్సులేషన్ అరౌండ్ ఫీల్డ్. సో ఫీల్డ్కి ఆ లోపల ఉన్న కోర్కి టచ్ అవ్వకుండా ఈ కాలర్ అనేది ఏం చేస్తుంది? ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ వైర్ ఈజ్ యూజ్డ్ టు వైండ్ సబ్మెర్సిబుల్ పంప్ మోటార్స్? సో సబ్మెర్సిబుల్ పంప్ మోటార్స్ అంటే మనకి పొలాల్లో ఉపయోగిస్తూ ఉంటారు కదా, ఇళ్లలో కూడా వేస్తున్నారు ఈ మధ్య. భూమి లోపలికి గుంత తీసి బోర్ వేసేసి ఆ బోర్ లోపలే మనం మోటార్ని కూడా నీళ్ళలో మునిగే ఉంటుంది మోటార్ కూడా. సో అటువంటి మోటార్స్ని సబ్మెర్సిబుల్ మోటార్స్ అంటాం. ఈ సబ్మెర్సిబుల్ పంప్ మోటార్లో మనం ఏ వైండింగ్ చేస్తామంటే పీవీసీ కవర్డ్ టైప్ వైండింగ్ అనేది చేస్తాం. పీవీసీ కవర్డ్ టైప్ వైండింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే అది మాయిశ్చర్ని తీసుకోకూడదు కాబట్టి వైండింగ్ అనేది. సో ఈ విధంగా పీవీసీ కవర్డ్ చేసిన వైండింగ్ అనేది ఉపయోగిస్తాము ఈ సబ్మెర్సిబుల్
మోటార్ పంప్స్కి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 61th క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ లాంగ్ కార్డ్ వైండింగ్ ఈజ్ అవాయిడెడ్ ఇన్ ఏసీ మోటార్స్? సో లాంగ్ కార్డ్ వైండింగ్ అనేది ఏసీ మోటార్స్లో అవాయిడ్ చేస్తామంట, దానికి కారణం ఏంటి అంటున్నారు. సో ఎందుకంటే మోర్ వైండింగ్ రిక్వైర్డ్, లాంగ్ కార్డ్ వైండింగ్లో ఎక్కువ వైర్ అనేది ఉపయోగించాల్సి వస్తుంది కాబట్టి అది మనకి లాస్ కదా, వైండింగ్ అనేది ఎక్కువ ఉపయోగిస్తున్నామంటే. సో అందుకని మనము మోర్ వైండింగ్ అవసరం అవుతుంది కాబట్టి మనం లాంగ్ కార్డ్ వైండింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాం ఏసీ వైండింగ్లో, మోటార్స్లో. నెక్స్ట్ 62 క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ హ్యాస్ మోర్ స్పేస్ ఫర్ కూలింగ్? సో ఏ వైండింగ్కి ఎక్కువ కూలింగ్ కావాలంటే బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అండ్ యోక్. ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్కి యోక్కి మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటే త్వరగా అనేది కూల్ అవుతుంది అనమాట. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 63 క్వశ్చన్, వేర్ ద ప్యానల్ బోర్డ్స్ ఆర్ యూజ్డ్? ప్యానల్ బోర్డ్స్ ఎక్కడ ఉపయోగిస్తారంటే 3 ఫేజ్ డొమెస్టిక్ వైరింగ్లో ప్యానల్ బోర్డ్స్ అనేవి ఉపయోగిస్తారు. సో ప్యానల్ బోర్డ్స్ ఎలా ఉంటాయో పక్కన ఇచ్చాను. సో 3 ఫేజ్ వాటిలో ఏమవుతుందంటే మనకి కాంటాక్టర్స్, తర్వాత ఎంసీబీస్, ఐసోలేటర్స్, టైమర్స్ ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మీటర్స్, అలాగే పుష్ బటన్ స్విచెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 ఫేజ్ డొమెస్టిక్ వైరింగ్లో మనం ప్యానల్ బోర్డ్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇండస్ట్రియల్ పరంగా కూడా ఉపయోగిస్తారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మనకి ఇక్కడ 3 ఫేజ్ డొమెస్టిక్ వైరింగ్లో ఉపయోగిస్తామని ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 64th క్వశ్చన్, డిటర్మైన్ ద టార్క్ ఇన్ న్యూటన్ మీటర్స్ ప్రొడ్యూస్డ్ బై 7.5 HP స్క్విరల్ కేజ్ మోటార్ రొటేటింగ్ ఎట్ 1440 RPM. 1440 RPMతో రన్ అవుతున్న 7.5 HP స్క్విరల్ కేజ్ మోటార్ యొక్క టార్క్ ఎంత ఉందని అడుగుతున్నారు. సో టార్క్ని కన్వర్ట్ చేశాను నేను అక్కడ. 1 HP = 746 watts తీసుకొని దాన్ని 745గా మనం భావిస్తే 7.5 × 745 5587 watts అనేది వచ్చింది. సో దాన్ని మనము టార్క్లోకి మారిస్తే, గ్రాస్ టార్క్లోకి మారిస్తే మనకు వచ్చిన ఆన్సర్ అంతా 36.6 Nm అప్రాక్సిమేట్లీ. సో ఎందుకు అప్రాక్సిమేట్లీ రాసామంటే కొంతమందికి కొంచెం వాల్యూ ఎక్కువ రావచ్చు, కొంచెం తక్కువ రావచ్చు. సో ఇక్కడ మనకున్న ఆప్షన్ దగ్గరగా ఉన్నదేంటి 36.6 Nm అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 65 క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ హ్యాండిల్ డిజైన్ ఆఫ్ రోటరీ స్విచ్ ఈజ్ ఇల్స్ట్రేటెడ్? సో ఆ పక్కన మనకు కనపడుతున్న ఇమేజ్లో కనపడుతున్న రోటరీ స్విచ్ అనేది ఏ టైప్ అంటున్నారు. ఏ టైప్ అంటే ఇది కాయిన్ స్లాట్ టైప్ రోటరీ స్విచ్, కాయిన్ స్లాట్ టైప్ రోటరీ స్విచ్ అనమాట ఇది. నెక్స్ట్ 66th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ టు స్టార్ట్ 3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్? 3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి మనం ఉపయోగించే స్టార్టర్ ఏంటి, ఎందుకు ఉపయోగిస్తాము ఆ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ అంటే? ఎందుకంటే ఇంక్రీజ్ ద టార్క్. సో రోటార్ రెసిస్టెన్స్ వైపు మనం రోటార్ వైండింగ్కి రెసిస్టెన్స్ యాడ్ చేయడం ద్వారా ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి లెస్ కరెంట్ తీసుకుంటుంది. సో తక్కువ కరెంట్ తీసుకొని హైట్ స్టార్టింగ్ టార్క్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మన ఉద్దేశమే అది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ని తయారు చేయడానికి. సో హై స్టార్టింగ్ టార్క్ అనేది మనకి ఉంటుంది కాబట్టి మనం రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ని ఉపయోగిస్తాం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్, ఇంక్రీజ్ ద టార్క్. నెక్స్ట్ 67th క్వశ్చన్, which method of speed control is only applicable for 3 phase slip ring induction motor? సో 3 phase slip ring induction మోటార్కి ఏ మెథడ్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాము? ఇది కూడా ఇందాటి క్వశ్చన్కి ఆన్సర్ లాంటిదే. సో రోటార్ రియోస్టాట్ స్పీడ్ కంట్రోల్, రోటార్ రియోస్టాట్ స్పీడ్ కంట్రోల్ని ఉపయోగిస్తాం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి. సో స్పీడ్ కంట్రోల్ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి రోటార్ వైండింగ్ మనం రెసిస్టెన్స్ యాడ్ చేయడం ద్వారా, రెసిస్టెన్స్ పెంచడం తగ్గించడం ద్వారా స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ 68th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వైండింగ్? సో ఆ పక్కన కనపడుతున్న వైండింగ్ ఏంటి అంటే స్క్యూ వైండింగ్ అది. ఓకేనా, స్క్యూ వైండింగ్. ఈ ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 69th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ 3 ఫేజ్ మోటార్ వైండింగ్ ఇఫ్ ద కాయిల్ పిచ్ ఈజ్ లెస్ దాన్ పోల్ పిచ్? కాయిల్ పిచ్ అనేది పోల్ పిచ్ కంటే తక్కువగా ఉంటే 3 ఫేజ్ వైండింగ్లో, సో అది ఏ వైండింగ్ అంటామంటే షార్ట్ కార్డెడ్ వైండింగ్ అంటాం. ఏ వైండింగ్ అంటాం దాన్ని? షార్ట్ కార్డెడ్ వైండింగ్ అంటాం. సో దానికి కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది కూడా నోట్ చేసుకోండి మీరు. షార్ట్ కార్డెడ్ వైండింగ్, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. విచ్ ఈస్ ద డిమెరిట్ ఆఫ్ 3 ఫేజ్ కాన్సెంట్రిక్ వైండింగ్? సో ఇచ్చిన వాటిలో డిమెరిట్ ఏంటి 3 ఫేజ్ కాన్సెంట్రిక్ వైండింగ్లో అంటే స్టెప్పర్ ఫార్మర్ ఇది రిక్వైర్డ్. సో ఈ కాన్సెంట్రిక్ వైండింగ్ చేయాలంటే మనకి స్టెప్డ్ ఫార్మర్ వైండింగ్ అనేది అవసరం అవుతుంది కాబట్టి సో అదొక డిసడ్వాంటేజ్ కింద చెప్తున్నారన్నమాట.
నెక్స్ట్ 71th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డయాగ్రామ్ యూజ్డ్ ఫర్ 3-phase మోటార్ వైండింగ్? సో అక్కడ పక్కన మనకి ఇమేజ్లో వైండింగ్ ఒక డయాగ్రామ్ అనేది ఇచ్చాము. సో అది దేనికి ఏం డయాగ్రామ్ అని అడుగుతున్నారు. ఏంటంటే అది రింగ్ డయాగ్రామ్. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, రింగ్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఏసీ మోటార్ వైండింగ్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ కాయిల్ పర్ పోల్ పర్ ఫేజ్ ఈజ్ మోర్ దాన్ ద అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ స్లాట్స్? సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేజ్ పర్ పోల్ అనేది ఎక్కువగా ఉంటే, ఓకేనా, స్లాట్లో ఉంటే దాన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అంటాం. ఏమంటాం దాన్ని? డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. మీకు పక్కన ఇమేజ్ ఇచ్చాను, కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ ఎలా ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆ ఇమేజ్లో చూడండి. నెక్స్ట్ 73 క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ వైండింగ్ ఈజ్ ఇలిస్ట్రేటెడ్? ఆ పక్కన ఒక వైండింగ్ టెస్ట్ చేస్తున్నట్టు ఒక ఇమేజ్ ఉంది. సో అది ఏం టెస్ట్ అంటే రెసిస్టెన్స్ టెస్ట్. ఓకేనా, రెసిస్టెన్స్ టెస్ట్ అన్నమాట అది. నెక్స్ట్ 74th క్వశ్చన్, వై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద రోటార్ సర్క్యూట్ ఎట్ స్టార్టింగ్ త్రూ 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ స్టార్టర్? సో ఎందుకు మనకి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది యాడ్ చేస్తారంటే టు గెట్ హై స్టార్టింగ్ టార్క్. ఇది మనకి సెకండ్ టైం వచ్చింది ఈ క్వశ్చన్, కానీ అడిగే విధానం వేరుగా ఉందన్నమాట. ఓకేనా, టు గెట్ హై స్టార్టింగ్ టార్క్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో రెసిస్టెన్స్ ఎందుకు యాడ్ చేస్తామంటున్నాడు. ఎందుకు యాడ్ చేస్తాము? హై స్టార్టింగ్ టార్క్ని తెచ్చుకోవడం కోసం మనం యాడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 75 క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మోటార్ ఇఫ్ ద రోటర్ వైండింగ్ ఇన్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ ఎట్ స్టార్టింగ్? సో మోటార్ రన్ అయ్యేటప్పుడు దేంట్లో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో ఓపెన్ సర్క్యూట్ అయితే ఏమవుతుందంటే మోటార్ అనేది అసలు రన్ అవ్వదు. ఓకేనా, విల్ నాట్ రన్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 76th క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ఇఫ్ 1 phase ఫెయిల్స్ డ్యూరింగ్ రన్నింగ్? సో 3-phase ఇండక్షన్ మోటారు రన్ అవుతున్నప్పుడు, ఓకేనా, రన్ అవుతున్నప్పుడు ఒక ఫేజ్ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే మోటార్ స్లోగా రన్ అవుతుంది, తర్వాత అది బర్న్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మోటార్ రన్ స్లోలీ, ఫైనల్లీ ఇట్ బర్న్స్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ 3-phase ఇండక్షన్ మోటార్ ఇఫ్ 1 phase ఈజ్ కట్ ఆఫ్ డ్యూరింగ్ రన్నింగ్ విత్ లోడ్? సో మోటార్ రన్ అవుతూ ఉందంట, ఇప్పుడు లోడ్లో రన్ అవుతూ ఉందంట, అప్పుడు ఒక ఫేజ్ కట్అవుట్ అయిపోయిందంట. ఏమవుతుంది అప్పుడు? మోటార్ విల్ రన్ స్లో బట్ వైండింగ్ విల్ బీ బర్న్ అవుట్ షార్ట్లీ. సో ఇక్కడ ఏమవుతుంది, ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటంటే మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక ఫేజ్ ఫెయిల్ అవుతే ఏమవుతుంది అనేది 76th క్వశ్చన్ ఇచ్చారు. ఏమవుతుంది దాంట్లో, మోటార్ అనేది ఫెయిల్ అయితే ఒక ఫేజ్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ముందు దానికి కావాల్సిన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు కాబట్టి మోటార్ స్లోగా తిరుగుతుంది. మరి ఒక ఫేజ్ లేనప్పుడు ఏమవుతుంది, మిగతా 2 ఫేజ్ల నుంచి ఎక్కువ కరెంట్ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వైండింగ్ అనేది హీట్ అయ్యి బర్న్ అయిపోతుంది అనమాట. సో అది 76th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ సి అనమాట. అలాగే 77th క్వశ్చన్లో ఏమడిగారు, మోటార్ రన్ అవుతుందంట కానీ దాని మీద లోడ్ ఉందంట. లోడ్ ఉన్నప్పుడు ఒక ఫేజ్ పోయిందని చెప్తున్నాడు. రన్ అవుతున్నప్పుడు లోడ్ ఉన్నప్పుడు ఒక ఫేజ్ పోతే ఏమవుతుంది, మోటార్ అనేది స్లోగా తిరుగుతుంది, విన్ బర్న్ షార్ట్లీ అన్నాడు, త్వరగా బర్న్ అయిపోతుంది. ఇందాక ఫైన్ స్లోగా బర్న్ అవుతుంది. ఓకేనా, దాంట్లో బర్న్ అవుతుంది, దీంట్లో బర్న్ అవుతుంది, కాకపోతే లోడ్ ఉన్నప్పుడు త్వరగా బర్న్ అయిపోతుంది అనమాట వైండింగ్ అనేది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫెక్ట్ ఇఫ్ స్టార్టర్ విత్ సింగిల్ ఫేజింగ్ ప్రివెంటర్ డస్ నాట్ స్విచ్ ఆన్? స్టార్టర్లో సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ అనేది ఆన్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే ఫేజ్ సీక్వెన్స్ అనేది సరిగ్గా రాదు. ఓకేనా, ఇంప్రాపర్ ఫేజ్ సీక్వెన్స్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 79th క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫెక్ట్ ఇన్ 3-phase ఇండక్షన్ మోటార్ రన్స్ ఎట్ లో స్పీడ్ ఇఫ్ లోడెడ్? మోటార్ అనేది స్లోగా రన్ అవుతుందంట 3-phase ఇండక్షన్ మోటార్ అనేది లోడ్ వేసినప్పుడు. కారణం ఏంటి అంటున్నారు. ఏమై ఉంటుంది, పార్షియల్లీ షార్టెడ్ స్టేటార్ వైండింగ్ ఎక్కడైనా కొంత భాగము షార్ట్ అయి ఉండొచ్చు, దానివల్ల మోటార్ అనేది స్లోగా తిరిగే అవకాశం ఉంది కాబట్టి. సో పార్షియల్లీ షార్ట్ స్టార్టర్ వైండింగ్. ఓకేనా, స్టేటర్ వైండింగ్ అది పార్షియల్గా, ఓకేనా, కొంత భాగం ఎక్కడైనా షార్ట్ అయి ఉంటే మోటార్ అనేది స్లోగా తిరగచ్చు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 80th క్వశ్చన్, విచ్ ఫాల్ట్ కండిషన్ థర్మల్ ఓవర్లోడ్ రిలే ప్రొటెక్ట్స్ ఏసీ ఇండక్షన్ మోటార్? థర్మల్ ఓవర్లోడ్ రిలే అనేది ఏ టైంలో, ఏ ఫాల్ట్ కండిషన్లో ప్రొటెక్ట్ చేస్తుంది ఏసీ మోటార్ని అని అడుగుతున్నారు. సో ఏ టైంలో ప్రొటెక్ట్ చేస్తుందంటే ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అన్నప్పుడు, ఓవర్ కరెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, థర్మల్ ఓవర్ రిలే అనేది యాక్ట్ అయ్యి మోటార్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 81th క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద రోటార్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ అటైన్స్ టు సింక్రోనస్ స్పీడ్?
సో మోటార్ అనేది 3-ఫేజ్ మోటార్ అనేది సింక్రోనస్ స్పీడ్ కంటే కొంచెం తక్కువ తిరుగుతుంది. కానీ ఇక్కడ ఏమడుగుతున్నారు, సింక్రోనస్ స్పీడ్ అటైన్ చేస్తే ఏమవుతుంది అంటున్నారు. ఏమవుతుంది, రోటార్ బార్ గెట్స్ డ్యామేజ్డ్. సో రోటార్ బార్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, సింక్రోనస్ మోటార్ మాత్రమే సింక్రోనస్ స్పీడ్ తిరుగుతుంది. మిగతా మోటార్స్ అన్నీ సింక్రోనస్ స్పీడ్ కంటే తక్కువే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే సింక్రోనస్ స్పీడ్ తిరిగితే ఏమవుతుందంటే రోటార్ బార్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 82 క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ ఇన్ రోటార్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్? సో మోటార్ యొక్క రోటార్లో ఓపెన్ సర్క్యూట్ అయితే ఏమవుతుందంటే మోటార్ రన్స్ విత్ వెరీ స్లో స్పీడ్. మోటార్ అనేది చాలా తక్కువ స్పీడ్ తిరుగుతుంది, ఎందుకంటే రోటార్ బార్స్నే ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనికైతే ఈ రోటార్ బార్కి లింక్ అయ్యి దాని నుంచి మనకి ఏదైతే ఫ్లెక్స్ వచ్చి మనకి టార్క్ ప్రొడ్యూస్ అవ్వాలో అంత ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి ఏమవుతుంది, మోటార్ అనేది స్లోగా రన్ అవుతుంది. నెక్స్ట్ 83 క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫ్రీక్వెంట్ బ్లోయింగ్ ఆఫ్ ఫ్యూజ్ ఆఫ్టర్ మోటార్ రన్నింగ్ సమ్ టైమ్? సో మోటార్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూజ్ అనేది వెంటనే కాలిపోతూ ఉందంట. ఓకేనా, ఫ్యూజ్ అనేది పోతూ ఉందంట. దానికి కారణం ఏంటంటే ప్యూర్ ఇన్సులేషన్ ఇన్ వైండింగ్. ఇన్సులేషన్ అనేది సరిగ్గా లేకపోతే వైండింగ్లో ఫ్యూజ్ అనేది రిపీటెడ్గా పోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 84 క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ 1 ఫేజ్ ఫెయిల్స్ డ్యూరింగ్ స్టార్టింగ్? సో మోటారు స్టార్ట్ అవుతున్నప్పుడే ఒక ఫేజ్ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే మోటార్ రన్ అండ్ స్టాప్స్ ఇమీడియట్లీ. మోటార్ తిరగడం బిగిన్ చేస్తుంది కానీ వెంటనే అది ఆగిపోతుంది, ఎందుకంటే దానికి కావాల్సిన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండదు కాబట్టి. ఒక ఫేజ్ పోతే మనకు కావాల్సిన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. 3 ఫేజెస్ ఉంటేనే మనకు కావాల్సిన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. సో ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే మాత్రమే మోటార్ అనేది స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనమాట. మోటార్ రన్స్ అండ్ స్టాప్స్ ఇమీడియట్లీ. నెక్స్ట్ 85th క్వశ్చన్, విచ్ ఈస్ ద కాజ్ ఫర్ ద 3-ఫేజ్ మోటార్ స్టార్టర్ విత్ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ ట్రిప్స్ ఫ్రీక్వెంట్లీ? సో సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ అనేది ఒకటే ట్రిప్ అవుతూ ఉందంట. దానికి కారణం ఏంటి 3-ఫేజ్ మోటార్స్లో అని అడుగుతున్నారు. ఏమవుతుంది, ఇన్కరెక్ట్ సెట్టింగ్ ఆఫ్ ఓఎల్ఆర్. సో ఓవర్లోడ్ రిలే సెట్టింగ్ అనేది సరిగ్గా చేయకపోతే ఈ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ అనేది ఊరికే ట్రిప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 86th క్వశ్చన్, వాట్ ఇండికేషన్ డినోట్స్ ద షార్టెడ్ కాయిల్ డిఫెక్ట్ ఇన్ 3-ఫేజ్ మోటార్ స్టేటర్ వైండింగ్ వైల్ టెస్టింగ్ విత్ ఇంటర్నల్ గ్రోలర్ బై కీపింగ్ హ్యాక్సా బ్లేడ్? సో హ్యాక్సా బ్లేడ్ పెట్టినప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు అది ఏ టెస్ట్ చూపిస్తుందంటే షార్ట్ సర్క్యూట్ కాయిల్ డిఫెక్ట్ అని చూపిస్తుంది. అయితే దాన్ని ఎట్లా గమనిస్తామంటే ర్యాపిడ్ వైబ్రేషన్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్. సో దాని మీద మనం హ్యాక్సా బ్లేడ్ అనేది ఉంచితే ఈ గ్రోలర్తో టెస్ట్ చేసేటప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. ఆ బ్లేడ్ అనేది హ్యాక్సా బ్లేడ్ అనేది దాని మీద మూవ్ అవుతూ ఉంటుంది, వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అది షార్ట్ సర్క్యూట్ డిఫెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఏకే ఎలక్ట్రిక్ టెక్ ఛానల్. సో ఇటువంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.